క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ఈ సత్య పోరాటంలో నా జత పని వారులారా, మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. దక్షిణాస్తమెత్తి దేవుడిచ్చిన అధికారంతో మిమ్మల్ని దీవిస్తున్నాను. నేరుగా సందేశంలోనికి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం కూడా చూద్దాం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? ఓ ప్రశ్నతో ఈరోజు మనం సందేశాన్ని ప్రారంభిద్దాం. ఏమిటా ప్రశ్న? అసలు దేవుడు నరులను భూమి మీద ఎందుకు సృష్టించాలనుకున్నాడు? నరుడు భూమి మీద పుట్టకపోతే జన్మపాపం అనే ప్రస్తావనే ఉండదు కదా. మరి జన్మపాపం అనే ప్రస్తావనే లేనప్పుడు ఇక ఈ గొడవే ఉండదు, ఈ వివాదమే ఉండదు. లేదనేవారు ఉండరు, ఉందనేవారు ఉండరు. దేవుడు నరులను ఎందుకు చేసుకున్నాడు అంటే చాలా స్పష్టమైన వివరణ. ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమ వ్యక్తపరచాలనుకున్నాడు. ఆయన ప్రేమామయుడు, ప్రేమించాలి. మరి వ్యక్తపరచాలంటే ఎవరు కావాలి? వ్యక్తులు కావాలి. మరి వ్యక్తులు లేకపోతే ప్రేమించలేడు. సరే, దేవదూతల్ని చేసుకున్నాడు కదా, మనుషుల్ని మాత్రం ఎందుకు చేసుకోవాలి? ఆ ప్రేమ దేవదూతలకు చూపించలేడా? ఎందుకని దేవుడు మానవుల్ని సృష్టించుకోవలసి వచ్చింది? దేవుడు దేవదూతల్ని పుట్టించుకున్నాడు. ఇప్పుడు పుట్టుక అంటే ఏమిటి అంటే, తల్లి గర్భం నుంచి ఒక బిడ్డ బయటికి వస్తేనే పుట్టుకనా? పుట్టుక లేదా కనడం కేవలం గర్భానికి సంబంధించిందే అయితే, అంటే గర్భం నుంచి బయటికి రావడమే అన్న ప్రస్తావనే అయితే, ఓ బిడ్డ తల్లి గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడు అంటే ఒక మానవ శరీరానికి సంబంధించింది మాత్రమేనంట పుట్టుక కనడం అనేది. కేవలం మానవ శరీరానికి సంబంధించినదనే మాట అబద్ధం. అదే నిజమైతే తండ్రి అయిన దేవుడు నేడు నేను నిన్ను కని ఉన్నానన్నాడు. అది మానవ శరీరమా? కాదు కదా. కుమారుడు మన కొరకు పుట్టి ఉన్నాడనే ప్రవచనం ముందుగానే ఇవ్వబడింది. పుట్టడము కనడం అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక మాట చెప్పిన, పుట్టడం అంటే అర్థం ఏంటంటే కాలంలో అప్పటి వరకు లేనివాడు రావడం. పుట్టుక కాలానికి సంబంధించినది. కనడం అనే ప్రస్తావన ఏమో ఒక వ్యక్తిలో నుండి ఇంకో వ్యక్తి రావడం నిజమే, కానీ అది శరీరానికి మాత్రమే సంబంధించింది అనేది అబద్ధం. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కూడా ఆయనలో శబ్దమై ఉన్నటువంటి దేవుణ్ణి గర్భం నుండి తన నోటి ద్వారా బయటికి విడుదల చేశాడు. అందుకే ఆయనకు వాక్కు శబ్దము అని పేరు. కుమారునికి గర్భం నుండి వచ్చినవాడా అని అర్థం, కరెక్టే. కానీ శరీరానికి మానవులకు మాత్రమే వర్తిస్తుంది అనేది తప్పు. ఎందుకంటే యేసుప్రభు కూడా పుట్టాడు అని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు యేసుప్రభు పుట్టాడు అనేది కొంత నిజమే, వాస్తవానికి ఆయన అవతరించాడు. ఆయనని కనడం ఎవరి వల్ల కాదు, ఆయనే పుట్టాడు అని ఒక మాట చెప్పాను నేను. మరియ క్రీస్తును కనలేదు, క్రీస్తే మరియలో పుట్టాడు అని అన్నాను నేను. అక్కడే అర్థం కావాలి. ఆయన పుట్టడం అనేది సర్వమానవాళికి సంబంధించినటువంటి రక్షణ కోసమే కానీ అందరిలాగే పుట్టలేదు. ఆయనకు ప్రత్యేకత ఉంది. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు, అందరికీ తెలిసిన విషయమే, ఇంతవరకు స్పష్టం. ఆయన మానవుల్ని కూడా పుట్టించాడు. మానవులు ఎవరికి పుట్టారని బైబిల్ చెప్తుంది? మీరు అక్షయ బీజమునకు పుట్టి ఉన్నారు. పుట్టుక అనేది కేవలం శరీరానికి, మనిషికి మాత్రమే సంబంధించింది కాదు. సరిగ్గా మనం ఆలోచించడం నేర్చుకున్నప్పుడు, అసలు నేర్చుకునే స్వభావం గలవాడు తన అభిప్రాయాలను ముందుగా బయట ప్రకటన చేయడు. నేర్చుకునే స్వభావం గలవాడు గురువు పాదాల దగ్గర కూర్చుని తన అభిప్రాయాలను ముందు క్లియర్ చేసుకుని అప్పుడు ప్రకటించుకుంటాడు. అలా కాకుండా తన అభిప్రాయం తనే ప్రకటించుకున్నాడంటే తను శిష్యుడు కాదు అని అర్థం. దట్స్ ఇట్, అంతే. నేను మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనము కూడా దేవునికి పుట్టామని బైబిల్ చెప్తుంది కదా. క్రీస్తు మనల్ని కన్నాడని రాయబడింది. మీరు క్రీస్తుకు పుట్టి ఉన్నారు, మనం దేవుని పిల్లలమై ఉన్నాం అని రాయబడింది. కాబట్టి పుట్టుట అనే ప్రస్తావనకు వచ్చేటప్పుడు కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, కాలముకి సంబంధించినది. ఒక వ్యక్తి అప్పటి వరకు కాలంలో లేడు, కాలంలోనికి ఎంటర్ అయ్యాడు. అందుకే పుట్టుట గిట్టుట అనే రెండు పదాలని కాలానికి ముడిపడే చెప్తారు. వీడు పుట్టాడు, ఏదో ఒక రోజు చనిపోతాడు. అంటే ఇక ప్రారంభం వీడి జీవితం, ముగింపు ఏదో ఒక రోజు ఉంది అని. మనం జన్మదినం జరుపుకోవచ్చా జరుపుకోకూడదా అంటే, ప్రతి జన్మదినానికి ఆ వ్యక్తి గుర్తు చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది.
నా కాలం మరణానికి దగ్గరవుతుంది, నేను సమయం పోనీక సద్వినియోగం చేసుకోవాలి అని ప్రతి జన్మదినానికి గుర్తు చేసుకోవాలి. కాలం ఈ శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? ఇప్పుడు ఈ జన్మదినం జరుపుకోవాలా జరుపుకోకూడదా? అది సంగతి. అది కేవలం ఒక్క పాయింటే. దేవుణ్ణి అడగాలి, దేవుని కాళ్ళు పట్టుకోవాలి, లేదంటే దేవుని బూరను అడగాలి. ఇప్పుడు దేవుడు ఊదాడు అనుకోండి, ఆయన బూరలోంచి శబ్దం వస్తుంది కానీ ఇంకో దాంట్లోంచి రాదు. బూరలోంచి వచ్చే శబ్దం ఏంటో అని కనుక్కోవాలి ముందు. అప్పుడు నిజమైన శిష్యులు తయారవుతారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుడు ప్రేమ గలవాడు, ప్రేమించాలనుకున్నాడు, వ్యక్తుల్ని పుట్టించుకున్నాడు. దేవదూతలు ఉన్నారు కదా, మరలా మనం ఎందుకు? మీరు చెప్పండి, దేవదూతలు ఉన్నారా లేదా? మరి మనల్ని పుట్టించాల్సిన అవసరం ఏముంది? జన్మ పాపం గోలే ఉండేది కాదుగా. ఎందుకు పుట్టించాడు? అసలు మనమే ఉండేవాళ్ళం కాదుగా. ఎందుకని దేవుడు మనల్ని కన్నాడు? ఎందుకు కన్నాడంటే దేవుడు దేవదూతల్ని సృష్టించుకున్నాడు. దేవుని కంటే కొంచెం తక్కువ వారు, వాళ్ళు కొంచెం స్థాయిలో తక్కువ వారు. ఇప్పుడు దేవదూతలకు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నప్పుడు దేవదూతలు చాలా వరకు దేవుని పట్ల విభేద భావం, విరోధ భావం కలిగి ఉన్నారు. అసలు దేవుడే అర్థం కాలేదు దేవదూతలకి. 24 hours దేవుని దగ్గర ఉండే దేవదూతలకే దేవుడు అర్థం కాల. మనుషుల మధ్యలో విభేదాలు ఉండవా చెప్పండి? ఉంటాయి. ఉన్నప్పుడు యోగ్యంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి మనం. వివాదం రేపడం కూడా రావాలి, చల్లార్చడం కూడా రావాలి. రేపడం ఎప్పుడు రేపుతావు? దేవుడు రేపుతాడు వివాదం కొన్ని చోట్ల. ఎప్పుడు రేపాడు అంటే అక్కడ ఆయన చిత్తము జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే రేపాలి. నీ చిత్తం జరుగుతుంది అన్నప్పుడు రేపితే ఎవని వలన అభ్యంతరం కలిగిన వానికి శ్రమ అని వచనం అప్లై అయిపోయింది. లేదు ఇక దేవుని చిత్తం జరుగుతుంది, ఏదో ఒకటి తాడో పేడో తేల్చుకోవాలనే మైండ్ వస్తుంది. దేవుని చిత్తం అన్న ప్రస్తావన దగ్గర తప్ప మనుషుడు ఎప్పుడు చలరేగరాదు. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరునికి కోపం వస్తే దేవుని పని విషయంలోనే రావాలి, దేవుని చిత్తం కోసమే రావాలి. ఆమేన్. అప్పుడు అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. సాతాను ఉండడు, సాతానే ముందు పారిపోతాడు. దేవునికి లోబడి వాడిని గద్దించుడు, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపో. కాబట్టి ఎప్పుడు వివాదాన్ని చల్లార్చాలో తెలియాలి, ఎప్పుడు వివాదం కలిగించాలో కూడా తెలియాలి. అది దేవునికి మాత్రమే తెలుసు. మనం దేవుని అండర్లో ఉంటే ఆయన మనలో ఉండి పని చేసుకుంటాడు. పౌలు గారు ఒక చోట వివాదాన్ని రగిల్చారు. ఇటు పరిసయ్యులు సద్దూకయ్యులు ఉన్నారు. మధ్యలోకి వచ్చేసి, అయ్యా నేను పునరుద్ధానం గురించే మాట్లాడుతున్నాను, వీళ్ళేమో లేదంటున్నారు, నేనేమో మీ పక్షాన ఉన్న వ్యక్తిని, మీరు నన్ను ఇలాగా వీళ్ళ ముందు నిందించడం ఎలాగో అని ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు. వాళ్ళు అనుకునే లోపు ఈయన వెళ్ళిపోతాడు. పౌలు గారిని వెంబడించాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రార్థనలో నీతిగా యథార్థంగా ఉండడంలోనే కాదు, ఈనాడు భక్తి చేయడంలో చాలామంది పరిశుద్ధం, నీతి, విశ్వాసం, యథార్థత అనుకొని దేవుని దృష్టిలో ఇంకా చెడిపోతున్నారు. పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి, యథార్థత ఉండాలి. అది దేవుడు అనుకున్నట్లు ఉండాలి, దేవుడు చెబుతున్నట్లే ఉండాలి. నువ్వు గిరిగీసి ఇదే పరిశుద్ధత అంటే దేవుడు ఒప్పుకోడు. అందుకే భూమి మీద నరుని కాలం ఎలాంటిదంట? యుద్ధకాలం. నువ్వు పుట్టావంటే ఇక్కడ నీకు యుద్ధమే, ఇంకా ప్రారంభం నుండి యుద్ధమే. ప్రైజ్ ద లార్డ్. చాలా కష్టపడాలి, మనం ప్రయాసపడాలి. ఆయన గెలిచినట్లు మనం గెలిస్తే సింహాసనం మీద కూర్చుంటాం కదా. ఆయన కూర్చుని పెట్టుకుంటాను అన్నాడు ప్రకటన 3:21లో. రైట్. ఇక మర్మం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు దేవదూతల్ని సృష్టించుకున్నప్పుడు వారికి ప్రేమ పంచుతున్నాడు కదా. మనల్ని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఎప్పటి నుండో ఉన్నటువంటి దేవుని ప్రమేయం లేకుండా, దేవుడే పుట్టించకుండా, దేవుడు కలిగించకుండా ఉన్నటువంటి, అసలు ప్రారంభమే లేకుండా ఉన్న ఇంకో చీకటిని ఎప్పటికీ లేకుండా చేయాలి అంటే తప్పకుండా ముగించడానికి కావలసిన శరీరాలు ఆయనకు అవసరపడేవి. కాలానికి ప్రారంభము, కాలానికి ముగింపు ఉన్న శరీరాలు కావాలి ఆయనకి. ఇప్పుడు దేవదూతలు ఆత్మలు. మరి మరణం ఉంటుంది ఆత్మకి. దేవుడు నశింపజేయడమే కానీ ముగింపు అనేది ఉండదు. కానీ ఆటోమేటిక్గా ముగింపు ఉండాలన్నది దేవుని ఆలోచన. కాబట్టి ప్రారంభించాలి, ముగించాలి అనుకున్నాడు. అందుకనే మానవుణ్ణి మట్టితో ప్రారంభించాడు, మట్టితో చేశాడు. చేసినప్పుడు దాంట్లో మరణం పెట్టలేదు, కానీ తప్పకుండా దీంట్లోకే మరణం వస్తుంది, దీంతోనే నేను ముగించేస్తాను, మరణము యొక్క బలము గలవాని మరణముతోనే బంధిస్తానన్న మాట నెరవేరుస్తాను అనుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు అందుకే అనుకొని ఆ మరణం దేవదూతల్ని ఎలాగలదా? వాళ్ళ ఆత్మలు కదా, దేవుని నుంచి వేరయ్యారే కానీ శాశ్వతంగా. అందుకని దేవుడు శరీరంలోనే ఆ ప్రస్తావన చేశాడు. అందుకే మరణం యొక్క బలము కలిగినటువంటి వాడిని మరణంతో బంధించడానికి ముందుగా ఆయనే మరణించి మరణపు కోరలు విరిచి, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముల్లెక్కడా అని దేవుడు మరణానికి మరణం ఇచ్చి వచ్చాడు ఆయన.
మరణానికి మరణం ఇవ్వాలంటే ఇంకో మరణం ఉండాలి కదా అనే ప్రశ్న వస్తుంది. అవును, మరణానికే మరణం, నరకంలో పడ్డం రెండో మరణం అని ఆల్రెడీ ప్రకటన గ్రంథం 20 మనం చదువుకున్నాం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణాన్ని కూడా నరకంలో బంధిస్తాడు, అది రెండవ మరణం అని రాయబడింది. ఆమేన్. సో మరణానికే మరణాన్ని నిర్ణయించి వచ్చాడు ఆయన. ఆమేన్. కాబట్టి ఈ శరీరాన్ని దేవుడు నిర్మించుకున్నాడు మట్టితో. ఆ తర్వాత ఆ నిత్య చీకటిని లేకుండా చేయాలి, లేదంటే ఆ మొదటి నుంచి ఉన్న చీకటిని లేకుండా చేయాలి, ఆ సాతాన్నే లేకుండా చేయాలనేది దేవుని ఆలోచన. దీని గురించి సాతాను సృష్టికర్త ఎవరు అనే మెసేజ్లో కొంత వివరణ దొరుకుతుంది, టీవీలో చూస్తున్న వారు గమనించాలి. రైట్. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకోవాల్సి వచ్చింది, దేవదూతల్ని మాత్రమే కాకుండా అన్నదానికి ఒకటే పాయింట్లో జవాబు చెప్పాను. ఏమిటది? సాతానుకు ముగింపు పలకాలనుకున్నాడు. ఇప్పుడు ఎవరి కాళ్ళ క్రింద చితకదొక్కించబోతున్నాడు? మన కాళ్ళకి. రైట్, మొదటిది. రెండవది, దేవదూతలకు దేవుడు పూర్తిగా అర్థం కాని ఆ సమయంలో విరిగి నలిగిపోతున్నటువంటి అనుభవంలో ఉన్న వారికి తప్ప ఆయన ఎవరికి అర్థం కాడు అని దేవునికి తెలుసు. కాబట్టే నిన్ను ఈ శరీరంలో పెట్టాడు. ఎందుకంటే నువ్వు మానవ శరీరంలో ఉంటే తప్ప విరిగి నలిగే అనుభవం నీకు రాదు. ఎందుకు రాదు అంటే పరలోకంలో ఉన్న దేవదూతలకు విరిగి నలిగే అనుభవం ఉండదు. నువ్వు మానవుడిగా పుట్టినందుకు ధన్యుడు, ఎందుకంటే నీకు ఆ అనుభవం వస్తుంది. ఎందుకంటే ఒంటరితనం, రోగములు, అప్పులు, సమస్యలు, టెన్షన్స్ ఇవన్నీ ఈ లోకంలో మానవుడికి ఉంటాయి. అందుకే పుట్టుకతోనే దేవుడు ఏమన్నాడు? యుద్ధకాలం బాబు, నీ జన్మే యుద్ధకాలం. ప్రైజ్ ది లార్డ్. నేను అడగాలనుకుంటున్నాను, మానవుడికి పుట్టడమే పరిశుద్ధుడు యథార్థుడైతే ఈ పోరాటం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సుఖాలన్నీ పెట్టవచ్చు కదా యథార్థవంతునికి కదా. చెప్పించబడిన ముద్దలోంచి వస్తున్నాం కాబట్టి పోరాటం తప్పదు, పోరాడే గెలవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రైట్. ఇంకొక విషయం ఏమిటంటే దేవుడు దేవదూతల్ని సృష్టించుకున్న తర్వాత దేవదూతల కంటే తక్కువ స్థాయిలో మనల్ని సృష్టించుకున్నాడు. ఎందుకో తెలుసా? విసర్జింపబడిన రాయిగా మనం మారుతామని దేవునికి తెలుసు. విసర్జింపబడిన రాయే తలగా మారాలన్నది కూడా దేవునికి తెలుసు. అందుకే నిన్ను ఈ భూమి మీద నిర్మించుకున్నాడు. విసర్జింపబడిన రాయే తలకు మూల రాయి అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వ శరీరం అనే పుస్తకం రాస్తూ నేను అందులో రాశాను, మనం అందరము వేరువేరైనప్పటికీ ఒక శరీరం అయినట్లుగానే ఒక్కొక్క ప్రపంచంలో ఒక్కొక్క అవయవ నిర్మాణమై మరలా అదొక మహాశరీరం, విశ్వ శరీరం అవుతుంది. అప్పుడు మాత్రం ఈ భూలోక కన్యక వేరే అవయవం అవ్వదు, అందరం కలిసి తల అవుతామని చెప్పాను నేను. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం, ఎందుకంటే ఎత్తబడే సంఘంలో కూడా బుద్ధి తక్కువ ఉన్నవారు ఉంటారని చెప్పాను నేను. ఎందుకంటే కాళ్ళ స్థానంలో నిర్మాణమైన వాళ్ళు ఉంటారు, చేతుల స్థానంలో నిర్మాణమైన ఉంటారు. అందరూ తల కాదు, అందరూ కాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు ఒక ఘట్టం వచ్చినప్పుడు ఈ కాళ్ళు చేతులు అందరు కలిసి ఏమైపోతున్నట్టు? తల అయిపోతున్నాం. అది ఎట్లా కుదురుతుంది అనేదానికి విశ్వ శరీరం 2 పుస్తకంలో రాస్తున్నాను నేను. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. కాళ్ళ స్థానంలో ఉన్నవాడు కూడా తల స్థానంలో నిర్మాణం అవ్వడం ఏంటి అంటే ఆ కాళ్ళ స్థానంలో ఉన్నవాడికి విరిగి నలిగే అనుభవం ఉంది, మిగతా వాళ్ళకు లేదు. కాబట్టి మిగతా దేవదూతల ప్రపంచాలకు అనుభవం లేదు. విరిగి నలిగిన అనుభవం గలవాడంటే దేవునికి చాలా ఇష్టం. విరిగిన మనసు గలవారికి దేవుడు ఆసన్నుడై ఉంటాడు. యెహోవా ఆసన్నుడు. ఇప్పుడు ఇంకో మాట, విరిగి నలిగిన వారికి దేవుడు ఎక్కువ అర్థమవుతాడు. దేవుడు భూమి మీద మానవుని సృష్టించడానికి గల కారణం అది. ఏమండి, ఆయన దేవదూతల స్థానంలోనే మనల్ని కూడా సృష్టించుకొని అక్కడే ఉంచవచ్చు, కానీ ఆయన సంకల్పం సంపూర్ణం అవ్వదు. మొదటిది. రెండవది, ఆయనను అర్థం చేసుకోవడానికి పూర్తిగా నలిగి విరిగిపోయే అనుభవం కూడా ఎవరికి ఉండదు. మూడవది, ఆయన కంటూ ఇదిగో పెంట కుప్ప మీద నుంచి దీనుల్ని కూడా లేవనెత్తగల సమర్థుడియన అని విశ్వమంతట్లో సాక్ష్యం ఉండాలంటే నువ్వు భూమి మీద పుట్టి తీరాలి. నువ్వు నీ కోసం పుట్టలేదు, నీకు తెలుసా? నువ్వు దేవుని నామాన్ని ఎత్తి పట్టడానికి పుట్టావు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మహిమయ్యి ఉన్నావు. నేను చాలాసార్లు చెప్పాను, రేపు పరలోకంలో మనమే దేవుని తలెత్తబోతున్నాం, మనం దేవుని ఘనతగా మారబోతున్నాం. నీ జన్మ సామాన్యమైనది కాదు, కారణ జన్ములం మనం. మరి కారణ జన్ములమైతే ఇందులో పాపం ఏంటి? విరిగి నలగాలి కదా నాయనా, విరిగి నలగాలి కదా. విరిగి నలగడానికి అనుభవాలు ఉంటే సరిపోతుంది కదా. నేను అంటాను, అనుభవాలు ఎలా వస్తాయి? సమస్యలు ఉంటేనే కదా అనుభవాలు వస్తాయి. అందరూ నీతిమంతులు, అందరూ యథార్థవంతులు, అందరూ పరిశుద్ధులు, ఇంకా సమస్యలు ఎక్కడివి కదా. ద్వేషం, కోపం ఇలాంటివి ఒక మనిషిలో ఉంటేనే కదా సమస్యలు వస్తాయి. పుట్టుకతోనే వాడు ఏ కోపము ఏ రాగములు లేకుండా ఉంటాడో చెప్పండి?
నవరసములు గలవాడు, కోపము, సంతోషం, దయ కదా, రౌద్రం, ఇలాంటి అన్నీ కలిగినవాడు నరుడు. కాబట్టి మానవుణ్ణి దేవుడు సృష్టించడానికి గల కారణం ఒకటి ప్రేమ, రెండవది సంకల్పం, మూడవదేమో సాతాన్నే లేకుండా చేయడం, నాలుగవది ఆయన ఏమై ఉన్నాడో మనలో లోకం విశ్వమంతటికి చూపించాలనుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఇంకో మరమని చెప్తున్నాను వినండి. తప్పనిసరిగా దేవుడు మానవుని సృష్టించడానికి ఇంకో కారణం ఉన్నది. ఏమిటో తెలుసా? నేను కూడా మానవుడిగా ఉండాలని ఇష్టపడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవదూతలలో త్రిత్వ భాగం కనబడదు మనకి. దేవదూతలలో త్రిత్వ భాగం ఉందా? ప్రాణము, ఆత్మ, శరీరం ఉందా? ఎన్ని భాగాలు ఉంటాయి దేవదూతల్లో? వారు ఆత్మస్వరూపులై ఉన్నారు. వాళ్ళకు మహిమ శరీరం ఉంది, అంతే. వారికి ప్రాణం ఉంటుందా, రక్తం ఉంటుందా? వాళ్ళకి ఉండదు. దేవుడు వారికి మహిమ శరీరం ఇచ్చాడు, వారే ఆత్మ, దానికో శరీరం. ఎట్లాంటిది? మనం ఎత్తబడేటప్పుడు మహిమ శరీరంతో ఎత్తబడతాం. ఆత్మ ఏయున్న మహిమ శరీరం, అలాంటి శరీరం అన్నమాట వారిది, రైట్. కానీ వారిలో ప్రాణం లేదు. చూశారు? విశ్వానికి మనం ప్రాణం కాబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అవును, విశ్వానికి దేవుడు మనల్ని ప్రాణంగా మార్చబోతున్నాడు. అందుకే దేవుడు మనల్ని విశ్వమంతటికి ఆయువు పట్టుగా చేశాడు. మధ్యలో ఉన్నాం ఇప్పుడు మనం, విశ్వం మొత్తానికి సెంటర్ ఆఫ్ ద పాయింట్. విశ్వం చుట్టూ ఉంది, మధ్యలో భూమి నిర్మాణం అయింది. దేవుడు భూమిని వెంటనే చేయలేదు, చాలా ఆలస్యంగా చేశాడు. మనల్ని దేవుడు ప్రాణంగా చేయడం ఏమిటి అంటే, ఇప్పుడు బైబుల్ గ్రంథంలో అయ్యా నీ వాక్యమే నాకు ప్రాణమై ఉన్నది, నీ సన్నిధే నాకు ప్రాణమై ఉన్నది, నీవే నాకు ప్రాణమై ఉన్నాం అని భక్తుడు ఎన్నోసార్లు అన్నాడు. ఎందుకని అంటే ఆయనలో జ్ఞానం ఉన్నది, ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో వెలుగున్నది. ఇప్పుడు దేవదూతలలో జ్ఞానం లేదు, దేవదూతలలో దేవుని తత్వం లేదు, దేవదూతలలో దేవుని సంపూర్ణత లేదు. అది ఎవరిలో ఉండబోతుంది? ఇప్పుడు మనం వాళ్ళకి ఏమైపోతాం మరి అప్పుడు? అందుకే నువ్వు ధన్యురాలివమ్మా, నువ్వు ధన్యురాలివని మన దగ్గర కూర్చొని నేర్చుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని జ్ఞానమే వారికి జీవం కాబోతుంది, వాక్యం కాబోతుంది. అప్పుడు వారు మనం రొట్టె వలన కాదు, వీరి నోట నుండి వచ్చే వాక్యం వలననే బ్రతకవలెను అన్న మాట మరలా అక్కడ రిపీట్ అవుద్ది. వాస్తవానికి భూమి మీద దాని అర్థం ఏమిటి? మనుషుడు రొట్టె వలనని కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతకను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన నోట నుంచి వచ్చే మాటలు వాళ్ళకి చాలా ప్రాముఖ్యమవుతాయి. దేవుడు అలా చేస్తాడు, మనల్ని ఆయన స్వరూపంలో మార్చేదే. అందుకు మనల్ని గణపరచబోతున్నాడు అక్కడ. ఎందుకంటే వారే మనల్ని చులకన చేశారు. ఒక చోట నల్లనిది అన్నారు కదా, మనల్ని తృణీకరించారు. సో తృణీకరించిన రాయినే మూలకు తల రాయి చేయబోతుంది. సో దేవుడు ఏమేం చేయగలడో చూపించడానికి కూడా నిన్ను ఈ భూమి మీద సృష్టించాడు. నీ ద్వారా తను ఘనత పొందబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన సృష్టించుకోవాలనుకున్నప్పుడు దేవదూతల్ని సృష్టించుకొని ఊరుకోవచ్చు. అలా కాకుండా కొంచెం తక్కువ వారిని కూడా ఎందుకు చేశాడంటే ఆయనే వచ్చి నీలో ఉండడానికి. ఇది ఇంకో పాయింట్ అన్నమాట. దేవదూతల కంటే మనల్ని ఎలా చేశాడంట? తక్కువ వారిగా. ఎందుకు? మనలో నివాసం చేయడానికి. మట్టిలో దేవుడు నివసిస్తాడు. ఎందుకో చెప్పనా? సంఘ శరీరము దేవునికి మందిరమై ఉన్నట్లుగా ఈ మానవ శరీరం కూడా దేవునికి ఆలయమై ఉంది. కాబట్టి మరి దేవదూతలు దేవునికి ఆలయమేనా అనే ప్రశ్న ఉంటుంది. దేవదూతలకు దేవుడు ఆలయమేనా? ఆలయమేనా కాదా? దేవదూతల్లో దేవుడు నివాసం చేస్తాడా? ఇప్పుడు మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది, మీరు మీ సొత్తు కాదు, వెలపెట్టి కొనబడి. ఇప్పుడు దేవదూతలు ఎవరి సొత్తు? అప్పుడు దేవదూతలు కూడా నివాసం చేస్తాడా లేదా? నివసిస్తాడు. కానీ మీరు, నేను, వారు అందరం కలిసి విశ్వమందిరమైనప్పుడు త్రియేకుడు నివాసం చేస్తాడు అందులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను తలగా నియమించడానికి భూమి మీద పుట్టించాడు, నిన్ను తలగా నియమించడానికి ఈ శరీరంలో పుట్టించాడు. ఇప్పుడు చెప్పండి, శపితమైన శరీరములో నుండి, లేదంటే శాపగ్రస్తమైన ముద్దలో నుండి, లేదంటే అశుద్ధమైన ముద్దలో నుండి అయ్యో నన్ను ఎందుకు ఇది పుట్టించావు, ఈ శరీరంలో నన్నెందుకు ప్రవేశపెట్టావు నువ్వు అడగగలవా? ఈ మాట విన్నాక, దేవా ఈ శరీరంలో నన్ను పుట్టించినందుకు కృతజ్ఞతలు అంటావు ఈ ప్రసంగం విన్నాక. హల్లెలూయా. ఎందుకంటే నేను జన్మపాపం గూర్చి ప్రసంగం చేస్తూ ఏమన్నానంటే, ఈ అశుద్ధమైన ముద్దలోంచి వచ్చిన శరీరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టడం ఎట్లా న్యాయం అవుతుంది ఒకరోజు చెప్తాను అని అన్నాను. అది ఈరోజు చెప్తున్నాను నేను.
దేవుడు నిన్ను ఈ శరీరంలో పెట్టడమే న్యాయం, ఎందుకంటే నిన్ను తలగా నియమించడమే ఆయన గమ్యం. కానీ ఈ శరీరం అశుద్ధమైనది, ఈ శరీరం పాపం నియమంతో ఉన్నది, పుట్టుకతోనే ఈ శరీరంలో దౌర్భాగ్యం ఉన్నది. పౌలు గారు కూడా అదే అన్నారు, నా శరీరంలో పాప నియమము ఉన్నది, అది నన్ను లోబరుచుకొనుచున్నది అని అన్నాడు. చాలా ప్రమాదకరమైన ధోరణి జన్మ పాపం లేదు అనడం. జన్మ పాపం ఉంది, జన్మ పాపము లేదు అంటే ఇంకో ప్రమాదం ఏంటో తెలుసా? దేవుణ్ణి మనం అన్యాయస్తుని చేసిన వాళ్ళం అవుతాం, దేవుణ్ణి మనం తప్పుబట్టిన వాళ్ళం అవుతాం. ఎందుకో తెలుసా? ఇప్పుడు శరీరంలో పాపము లేదు, అప్పుడు మానవుని ఎందుకు భూమి మీద సృష్టించాలి? ఏ కారణంతో దేవుడు మానవుని సృష్టించాలి? శరీరంలో పాపం లేదు కానీ శరీరానికి దేవుడు మరణాన్ని పెట్టి మానవుని భూమి మీద సృష్టించి మానవుడు ఇన్ని కష్టాలు పడేటట్లు చేసి కొందరు నరకం వెళ్తుంటే చూసి సాతాను వారిని పాపంలో పడగొడుతుంటే ఆయన చూసి ఇదంతా దేవుడు కావాలనే నాటకం ఆడినట్టు అవుతుందా లేదా? మానవుని శరీరంలో జన్మతః పాపము, శాపము, మరణం అనేది దేవుడు పెట్టలేదు, తర్వాత వచ్చింది. ఏమండి? ఇప్పుడు చెప్తున్నాను నేను, అదే నిజమైతే ఈ శరీరంలో మనల్ని ఎందుకు పెట్టాలి దేవుడు? ఈ శరీరంలో పెడితే మనం పాపం చేస్తాం దేవునికి ముందే తెలీదా? మరి తెలిసి ఎందుకు పెట్టాలి? మనల్ని అక్కడే తయారు చేసుకోవచ్చు కదా. ఈ ప్రశ్నకు జవాబేంటి? నరుని కాలం భూమి మీద యుద్ధకాలం అయినప్పుడు ఆ యుద్ధకాలంలో నరుని ఎందుకు పెట్టాలి? యథార్థవంతుని ఎందుకు పెట్టాలి? ఎవరితో యుద్ధం చేయడానికి పెట్టాడు? ఇప్పుడు నేను మాట అడుగుతున్నాను, ఈ శరీరంలో జన్మతః మరణము, జన్మతః శాపము, జన్మతః పాప స్వభావము లేనప్పుడు దేవుడు ఈ శరీరంలో ఆత్మను పెట్టాల్సిన అవసరత ఏమిటి? అసలు భూమి మీద పుట్టించాల్సిన అవసరత ఏమిటి? అది లిటరల్గా డైరెక్ట్ క్వశ్చన్. మానవుణ్ణి దేవుడు భూమి మీద ఎందుకు పుట్టించాడు అంటే, ఎందుకు పుట్టించడం ఏమిటండి? పుట్టి చచ్చి విమోచింపబడ్డానికి అంట. నేను అంటాను, అసలు విమోచన ఎందుకు అవసరపడింది మానవునికి? విమోచన ఎందుకు అవసరపడింది? పాపము చేస్తేనే కదా విమోచన అవసరపడింది. పాపం లేనప్పుడు విమోచన ఏముంది? లేదు కదా. యెహోషువ దగ్గర జకర్యా గ్రంథంలో ఏమంటాడు? నీ పాపములను పరిహరించి తిని నిన్ను విమోచించి తిని. విమోచన అనేది ఎందుకు వస్తుంది అంటే పాపం చేశాడు కాబట్టి. ఇప్పుడు నేను అంటాను, అసలు ఈ శరీరంలోనే మనల్ని పెట్టకపోతే పాపం ఎలా చేసేవాళ్ళం మనం? అంటే పాపం మనం చేయడానికి కారణం ఎవరైపోయారు? ఇప్పుడు దేవుడు అయిపోయాడుగా. ఈ శరీరంలో పాపం లేకుండానే దేవుడు మనల్ని ఇందులో పెట్టాడు అన్న మాట నిజమైతే ఈ శరీరం ద్వారా మనం పాపం చేయడానికి పెట్టాడు అన్నట్టు లెక్కలోకి వస్తుంది. ఈ శరీరమే లేకపోతే పాపం చేసే అవకాశమే లేదు. ఈ శరీరాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది మరి దేవుడు? అందుకే ఈ కారణాలన్నీ వివరిస్తున్నాను. మానవ ఆత్మకు దేవుడు మట్టి శరీరం ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్తున్నాను నేను. మానవ ఆత్మకు మట్టి శరీరం ఎందుకు? ఒకటి, మరణము యొక్క బలము కలిగిన వాన్ని మరణముతోనే జయించడానికి. ఇప్పుడు దేవుడు శరీరాన్ని కూడా మంచిగా చేసినప్పుడు దాంట్లో మరణాన్ని దేవుడే పెడితే అది న్యాయమా అన్యాయమా? అన్యాయమే అవుతుంది. దేవుడు మరణాన్ని పెట్టకూడదు. సాతానే వచ్చి అడుగుతాడు, ఏంటి నువ్వు ఒక మరణాన్ని కన్నావా? నేనేమో పాపంతో మరణాన్ని కన్నాను, నువ్వు కూడా ఇంకో మరణం వచ్చిందంటే నీలో కూడా ఏదో అశుద్ధమైంది, తప్పేదో ఉంది. తప్పు లేకపోతే ముగింపు ఎందుకు ఉంటుంది? పాపానికే ముగింపు ఉంటుంది అని వాడే నిలదీస్తాడు. కాబట్టి ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆదాములో మరణం పెట్టలేదు. మరణము ఆదాము ధర్మశాస్త్రాన్ని మీరినప్పుడు వస్తుందని దేవుడు చెప్పాడు. దీన్ని తినదినమున నిశ్చయముగా చచ్చేదాం. అప్పుడే శరీరానికి మరణం వచ్చింది, ఆత్మకు కూడా మరణం వచ్చింది. శరీర మరణం కొంత ఆలస్యమైంది, ఆత్మ మరణం వెంటనే జరిగిపోయింది. దేవుడు ఈ శరీరంలో ఆత్మను పెట్టడానికి గల కారణం మరణం యొక్క బలం గలవాన్ని మరణంతోనే హతమార్చడానికి, మొదటిది. రెండవది, ఈ శరీరంలో ఉంటుండగానే ఒంటరితనం అనేది తెలుస్తుంది, గాయములు తెలుస్తాయి, వేదనలు తెలుస్తాయి, రోగములు కూడా తెలుస్తాయి. అప్పుడు హృదయము విరుగుతుంది, దేవా స్వస్థపరచు అని వేదన పుడుతుంది. అప్పుడు దేవుడు అర్థమవుతాడు మనకి. ఇలా విరిగి నలగడానికి కూడా దేవుడు ఈ శరీరంలో మనల్ని పెట్టాడు. ఆ తర్వాత దేవుడు దీనులను దరిద్రులను లేవనెత్తుతాడు అని చెప్పుకోవడానికి కూడా ఈ శరీరంలో పెట్టాడు, మహిమ పొందడానికి. యజమానుడు మన ద్వారా మహిమ పొందడానికి. తర్వాత ఏమిటి? ఇప్పుడు అంటారేమో అలా పెట్టి కూడా మహిమ పొందితే అన్యాయం కదా అంటే, దేవుడు రాసుకున్నాడు అక్కడ, పుట్టి గుడ్డువాడు ఆయన మహిమ కొరకే పుట్టుతోనే గుడ్డుగా పుట్టాడు కానీ తల్లిదండ్రుల పాపం కాదని చెప్పాడు అక్కడ. కాబట్టి యజమానునికి ఎవరి ద్వారా నేను మహిమ పొందే అధికారం ఉంది. అది మహిమ ఎవరి ద్వారా కలుగుతుందో వారు ధన్యులు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మన ద్వారా దేవుడు మహిమ పొందాలనుకున్నాడు. మొదటిది ఏమిటి?
మరణం యొక్క బలం కలిగిన వారిని మరణంతోనే నాశనం చేయాలనుకున్నాడు. రెండవది ఏమిటి? దీనులను లేవనెత్తాలనుకున్నాడు. మూడవది ఏమిటి? విరిగి నలిగిన మనస్సు కలిగినప్పుడు ఆయన మనకు అర్థమై మనలో ఆయన పనిచేసి వాడుకోవాలనుకున్నాడు. నాలుగోది ఏమిటి? మనకు నివాసం అవ్వాలనుకున్నాడు కదా, మనలో ఆయన నివాసాన్ని ఏర్పరచుకోవాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐదవది ఏమిటి? తలగా నియమించబడాలనుకున్నాడు. ఆరోది ఏమిటి? త్రిత్వ భాగపు ముద్రను మనలో వెయ్యాలనుకున్నాడు. దేవదూతల్లో లేని భాగ్యం అందుకే మనకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఏడవదేమిటి? ఆయనే ఓ నరుడిగా ఉండాలనుకున్నాడు. ఆమేన్. ఎందుకు నరుడిగా ఉండాలి? దేవదూతల్లో దేవదూతగా ఉన్నాడు కాబట్టి నరులలో నరుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఏం సృష్టిస్తే ఆ సృష్టిలో ఆయన కూడా ఉండాలనుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆయన కూడా పడి లేవాలనుకున్నాడు. అంటే మరణం ఆయనలోనికి వచ్చింది, పాపం ఆయనలోనికి వచ్చింది, కానీ ఆయన పడడు, జస్ట్ మరణించాడంతే, తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పడాలనుకున్నాడనే విషయంలో ఏమండి ఎట్లాంటి పాయింట్ వర్తిస్తుందంటే, ఏమండి బాక్సింగ్లో ఎంత కండలు తిరిగినోడైనా కొడుకుకు బాక్సింగ్ నేర్పించేటప్పుడు ఆ బుడ్డోడ దగ్గర ఓడిపోతుంటాడు వాడి సంతోషం కోసం కదా. సో అలాగూ మన కోసం ఆయన పడాలనుకున్నాడు, మన కోసం గాయపడాలనుకున్నాడు, మన కోసం ఇబ్బందులు పడాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఓ నరుడా, ఈ శరీరంలో నువ్వు పుట్టినందుకు ధన్యుడవయ్యావు. ఆదాము వలన నీ శరీరానికి ఆ పాపం సంక్రమించడం కూడా నీకు ధన్యత అయింది. ఎందుకో చెప్పనా? ఆ పాపం ఉంది కాబట్టే పరిశుద్ధుడైన యేసు వైపు పరిగెత్తుకుంటూ వచ్చావు నువ్వు. నన్ను ఎవరు విడిపించును అన్నాడు భక్తుడు. క్రీస్తు నన్ను విడిపించాను అన్నాడు రోమా 8లో. ప్రైజ్ ద లార్డ్. అసలు ఆ ముల్లే లేకపోయి ఉంటే ఆయన సహాయం నువ్వు అర్థించేవాడివే కాదు. కాబట్టి ఆత్మవై ఉన్న నీవు ఈ శరీరం కలిగి ఉండడం ధన్యతనా కాదా? కాబట్టి జన్మతః ఈ శరీరంలో పాపం ఉంది. నిన్ను ఈ శరీరంలో దేవుడు ప్రవేశపెట్టింది అన్యాయం కాదు. ఎందుకంటే దీని ద్వారా నువ్వు ఆయన దగ్గరికి రావాలని, ధర్మశాస్త్రం పెట్టి నెరవేరుస్తావని కాదు, కృపపై ఆధారపడతావని. అలాగే ఈ శరీరంలో నిన్ను పెట్టింది నాశనం అవడానికి కాదు, క్రీస్తుకు చెంతకు చేరుతావని. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఓ పెద్ద మాట చెప్తాను. దేవుని సంకల్పంలో ఉన్నవారు ఆయనకు విధేయులైనంత వరకు 7 మార్లు పడినను లేస్తారు. ఓ మాట చెప్పాలంటే వాళ్ళు పడకుండా దేవుడే కాపాడుకుంటాడు. ఎందుకంటే ఆయన సంఘ శరీరంలో ఒక భాగం అవ్వాలని నిర్ణయించిన వారు పడరు, దేవుడు ఓడిపోతాడు అలా పడితే. అలా పడకుండా ఉండాలంటే ఏం కావాలి? దేవుని ఆలోచనలు తెలిసి ఉండాలి మనకి. ఆమేన్. ఇక పెద్ద కారణం చెప్పి ముగిస్తాను. నీవు ఈ శరీరంలో ఉండడానికి ప్రప్రథమమైన ఉన్నతమైన పెద్ద కారణం ఏమిటి అంటే, నీకంటే ముందు దేవుడు భూమిని సృష్టించుకోవలసి వచ్చింది. అంటే పరలోకానికంటే ముందే భూమి ఉంది. ఈ మట్టితో లేదు, ఆత్మగై ఉంది. ఏమండి భూమి యొక్క ఆత్మలోకంలో దేవుడు 3టిని నిర్మించాడు. ఒకటి పాతాళం, ఒకటి పరదేశి, మరొకటి ఆత్మల కర్మాగారం. అది ఈ మట్టి గోళంలో లేదు, భూమి యొక్క ఆత్మ అనే లోకంలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. అని మీరెలా నిరూపించగలరు కిరణ్ పాల్ గారు? ఈ 3టిని గురించి నెక్స్ట్ సందేశంలో మనం విందాం. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, ఈరోజు మమ్మల్ని ధైర్యపరిచారు. ఈ బలహీనమైన శరీరంలో మేము ఉన్నందుకు ఇన్నాళ్ళు చింతించి వేదన పడ్డాం. ఇక మీద భక్తి సాధనతో రోషం కలిగి పరిగెడతాం. అయ్యా నేను జయించాను, నాలాగే మీరును జయించాలని మీరు ఎందుకన్నారో ఈరోజు అర్థమైంది మాకు. మేము ధన్యులమని మీరు ఎందుకన్నారో మాకు అర్థమైంది ప్రభువా. అయ్యా మాకు మేము నీతిమంతులమై నీతి క్రియలు చేస్తే నీతిమంతులం కాదని మీరు ఎందుకన్నారో అర్థమైంది. నీ వలన నీతిమంతులని పిలువబడిన వారే ధన్యులు అని ఎందుకన్నావు ఈరోజు అర్థమైంది. నీ ఆలోచనలు నెరవేరిస్తేనే, నీ ఆలోచనలు తెలుసుకుంటేనే, నీ చిత్తంలో నడిస్తేనే నేను ధన్యురాల్ని ధన్యున్నని ఈరోజు అర్థమైంది ప్రభువా. నన్ను నేను నీ అధికారానికి అప్పగించుకుంటున్నాను. నన్ను నడిపించండి తండ్రి. యేసు నామములో ప్రార్థన చేస్తూ నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సత్యమేదో అదే గెలవాలి. సర్వ సత్యమేవ జయతి. ఆమేన్.